సో గైస్, ఈ వీడియోలో మనము టాప్ సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ ఇన్ అమీర్పేట్ అసలు అలా చేయొచ్చా, అది పాసిబిలిటీ ఉందా, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ జరిగే కొన్ని విషయాలు మనకు తెలియని, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, మేబీ ఎవరైతే తెలియదో ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంది ఈ వీడియో అనేది. అండ్ సరే, దీని గురించి మాట్లాడుకునే ముందు ప్రతి ఒక్కరూ చదువుకునేటప్పుడు కానీ, చదువు అయిపోయిన తర్వాత జాబ్ కోసం వచ్చినప్పుడు కానీ, యాక్చువల్లీ మన కాలేజ్ ఫీజు కానీ స్కూల్ ఫీజు కానీ కొంత ఎక్కువ చెప్పి మన పాకెట్ మనీ కోసం తీసుకున్న రోజులు మేబీ నేనైతే తీసుకున్నాను. తీసుకోలేదే, నేను అబద్ధం చెప్పను. 2012లో నేను కేటీఆర్ రోయి కోర్సెస్ నేర్చుకోవడానికి, విచ్ ఈజ్ అబౌట్ మెకానికల్ 3D సాఫ్ట్వేర్ డిజైన్ నేర్చుకోవడానికి 1.5 మంత్ గ్యాప్ వస్తే, సరే హైదరాబాద్ సరదాగా చూసొద్దాం అన్నట్లు కోచింగ్ పేరు చెప్పి 5,000 5,500 అయితే అబ్రోచర్లో మాత్రం 20,000 అనేసి. నేనేం చేశానంటే, డాడీ 20,000 కోర్సు నేను తెలివిగా వాటితో బార్గెన్ చేసి బేరం ఆడి 16,000కే చేశాను అని చెప్పి 16,000 నేను ఇంట్లో తీసుకున్నాను. కానీ నాకు అయింది 5,500 6,000 ఖర్చు అయింది. మిగతా డబ్బులు నా ఖర్చులకి, నేను అటు ఇటు తిరగడానికి, ఫ్రెండ్స్తో తిరిగి ఎంజాయ్ చేయడానికి వాడుకున్నాను. అంటే అప్పుడు నాకు అదంత తప్పు అనిపించలేదు. అబద్ధం చెప్పాను, తీసుకున్నాను. మేబీ ఇలా చాలా మంది చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆలోచించుకుంటే మా నాన్న ఆ డబ్బులు ఇవ్వడానికి ఎంత కష్టపడి ఉంటాడు. పిల్లడి భవిష్యత్తు, ఇండియన్ పేరెంట్స్ ఎలా ఉంటారు, యుఎస్ పేరెంట్స్ వాళ్ళు తరిగా వేరే ఉంటుంది, అంత పట్టించుకోరు. కానీ ఇండియన్ పేరెంట్స్ ఎలా ఉంటారు, నా పిల్లల్ని నేను సెటిల్ చేయాలి, నా పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉండాలి, నేనేం చేయాలి, అదొక బాధ్యతగా ఫీల్ అవుతారు. అదొక రెస్పాన్సిబిలిటీ మన ఇండియన్ బ్లడ్లోనే ఉంది. తెలుగు వాళ్ళు కావచ్చు, లేకపోతే తమిళ వాళ్ళు కావచ్చు, లేకపోతే కన్నడ వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఇండియన్స్ బేసిక్గా ఇండియన్ పేరెంట్స్ ఇలాగే ఉంటారు. సో పిల్లడి భవిష్యత్తు అంటే దానికోసం ఒక పూట తినడం మానేసైనా కానీ ఇది నేను చదివించాలి, నేను ఎంతో ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ తపన అనేది ఉంటుంది ఎప్పుడు పేరెంట్స్కి, ఎస్పెషల్లీ ఫాదర్కి. ఇద్దరికి ఉంటుంది, కానీ ఎక్కువ ఫాదర్ సాక్రిఫైస్ అనేది మనకి కనపడదు. సో ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను కూడా చెప్తాను మీకు. సో నేను అంటే అమీర్పేట్ కోచింగ్ సెంటర్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఏ వెబ్సైట్లో కానీ డైరెక్ట్గా వెళ్ళినా కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఏ కోచింగ్ సెంటర్, ఆల్మోస్ట్ ఏ కోచింగ్ సెంటర్, అన్ని కోచింగ్ సెంటర్ కాదు, కొన్ని కోచింగ్ సెంటర్స్ ఎక్కువగా ఇవ్వట్లేదు. ముందు నువ్వు రా, నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు, నువ్వు డబ్బులు కట్టేటప్పుడు నేను డిస్కషన్ చేద్దాము, అప్పుడు నేను ఫీజు గురించి మాట్లాడతాను అని చెప్పినట్టు మాట్లాడుతా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి అంటే, సరే ఇది దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకున్నాం అంటే, సో ఒకవేళ ఇలా ఎవరన్నా ఇప్పుడు చేస్తుంటే గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. మన ఒక రూపాయి అడిగేటప్పుడు, అది చదువు పేరు చెప్పి మన పేరెంట్స్ని అడిగేటప్పుడు, అది నిజంగా మనకి నీడ్ ఉంటే అడిగి తీసుకోండి, తప్పేం లేదు. కానీ ఇప్పుడు నాలాగా చాలా మంది లాగా కోర్స్ ఫీజ్ అని చెప్పి, ఇంకొకటి అని చెప్పి, అబద్ధాలు చెప్పి తీసుకోవడం అనేది అప్పటికప్పుడు మనకి ఓకే, మన అవసరం ఏదో తీరొచ్చేమో, మనం ఎంజాయ్ చేయడానికి ఏదో అవ్వచ్చాం. కానీ ఆ డబ్బులు మనకి ఇచ్చే ప్రతి రూపాయి కూడా అమ్మా నాన్న చెమటతో చిందించిన రక్తంతో తడిసిన రూపాయిగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు దాని విలువ అంటే తెలుస్తుంది. నేను ఫాదర్ అయినా నాకు ఆల్రెడీ కొంత నా లైఫ్లో మారి చేంజ్ అయ్యి జీవిత కెరీర్ గురించి ఫోకస్ చేసినప్పుడు పేరెంట్స్ విలువ తెలిసింది. ఇంకా నేను ఫాదర్ అయినప్పుడు అప్పుడు తెలిసింది అసలు రియల్గా ఏంటి సిచ్యువేషన్, ఆ ప్రేమ ఎలా ఉంటుంది, పిల్లల మీద పేరెంట్స్కి ప్రేమ ఎలా ఉంటుంది, ఎంత తపన పడతారనేది. సో ఒకసారి ఆలోచించండి ఈ విషయాన్ని. అమీర్పేట్ల విషయానికి వస్తే, టాప్ కోచింగ్ సెంటర్, టాప్ సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్ ఇన్ అమీర్పేట్ ఈ వీడియో చేద్దామని నేను నా మనిషిని పంపించడం జరిగింది అమీర్పేట్కి. సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని రండి. ఏంటి దాని పరిస్థితి ఏంటి, అసలు ఈ సెల్ ఒక సేల్స్ ఫోర్స్ కానీ, ఇంకొక దానికి కానీ, ఇంకొక దానికి కానీ టాప్ సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ ఏమున్నాయి, దానికి సంబంధించిన వీడియో మనం చేయాలి అని చెప్పి పర్సన్ పంపిస్తే, సో కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. కానీ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది కోచింగ్ సెంటర్స్ ఎలా ఉన్నాయంటే, దే ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ ఇన్ఫో. జాయిన్ అయ్యేటప్పుడు కూడా కొందరు మనకు తెలియక మనము ప్రాపర్గా అక్కడ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, కోర్స్ కరికులం తెలుసుకోకుండా ఏదో బ్రౌచర్లు ఇస్తూ ఉంటారు. 10,000 చెప్పి 2,000కి, 10,000 చెప్పి 5,000కి, 12,000 చెప్పి 4,000కి. ఈ విధంగా ఏంటి అంటే ఫీజెస్ పొందలేవు. ఇన్స్టిట్యూట్స్, ఒక రూమ్ ఉంటుంది, ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఇంకొక రూమ్ ఉంటుంది, ఇంకొక ఇన్స్టిట్యూట్. ఇలా మనకి టాప్ సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ ఇన్ అమీర్పేట్ అని చెప్పడానికి అవ్వలేకపోతుంది. సో ఇది ఒకసారి ఆలోచించండి. అంటే చాలా మంది అనుకోవచ్చు, టాప్ కోచింగ్ సెంటర్ సత్య ఉంది కదా సార్, సత్య ఐటీ ఉంది, లేకపోతే నరేష్ ఐటీ ఉంది, ఇవన్నీ టాప్ కోచింగ్ సెంటర్సే కదా సార్, మంచి మంచి ఒక్కొక్క బ్యాచ్ 300 400 మంది ఉంటారంటే. నేనేం చెప్తున్నానంటే, కోచింగ్ తక్కువకే ఇస్తారు. సెల్ఫ్ స్టడీ ఉంటే ఖచ్చితంగా నరేష్ ఐటీ లాంటి, సత్య ఐటీ లాంటి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి సెల్ఫ్ మోటివేషన్తో ఉంటే ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవచ్చు. ఈ రెండు టాప్ అని నేను చెప్పట్లేదు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ బేసిక్గా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను, విచ్ ఇస్ వెరీ పాపులర్, మనందరికీ తెలుసు. వినో అబౌట్ దీస్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఆల్. అండ్ దీని గురించి నేను విమర్శ అని కాదు, కానీ
సత్య ఐటీ కానీ నరేష్ ఐటీ కానీ ఈ రెండిట్లో జాయిన్ అవ్వచ్చా లేదా, జాయిన్ అయితే ఏ కోర్సులు జాయిన్ అవ్వచ్చు, దానికి సంబంధించి ఇంకొక వీడియోలో నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ టాప్ సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ ఇన్ అమీర్పేట్ అనేది చెప్పలేము. సో అది మనం వెతుక్కొని మనకు డిపెండ్స్ ఆన్ ఉంటుంది. అదే వేరే వేరే డొమైన్స్లో బెంగళూరులో కానీ ఇంకొక చోట కానీ ఈ టాప్ ఉన్నాయి బాగున్నాయి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇదైతే అవకాశం లేదు. సో దాని గురించి నేను చేద్దాం అనుకోను కూడా. బట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అక్కడ తిరిగినా కానీ పర్సన్కి అర్థం కాదు కాబట్టి సో ఇది మీకు తెలియజేస్తాము మేము. సో మీరు తెలివిగా వ్యవహరించి ఆలోచించి ఈ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే అడుగడుక్కి ఇన్స్టిట్యూట్ ఉంది, అడుగడుక్కి సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్ ఉంది కాబట్టి సో ఆలోచించి నిర్ణయం తీసుకుంది. థ్యాంక్ యూ.